ఈ పచ్పద్ర ప్రాజెక్ట్ ఇండియాలోని మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇది హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్ట్. ఒక మాటలో చెప్పాలంటే జాయింట్ వెంచర్ ఇది. అంటే విదేశాల నుంచి మనం ఇప్పుడు ఇంధనం దిగుమతి చేసుకుంటాం కదా, ఆ దిగుమతిని తగ్గించి ఇటు మన ఇండిజినియస్గా అంటే దేశీయంగానే ఉత్పత్తిని పెంచాలి అనే లక్ష్యంతో సుమారు 79,450 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ప్రారంభోత్సవ ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ సోమవారం సాయంత్రం రిఫైనరీ ఆయన వెళ్లాల్సి ఉంది. అంటే షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం అంటే ఈరోజు. అయితే అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరగడం అక్కడ భద్రతా ఏర్పాట్లపై అంటే సేఫ్టీ అరేంజ్మెంట్స్ మీద తీవ్ర ఆందోళన పెంచడం జరుగుతుంది. మంటలని పూర్తిగా అదుపు చేశారు అనేది వినిపిస్తున్నమాట. బట్ పూర్తిగా అదుపులోకి వచ్చాయా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మంటను పూర్తిగా అదుపు చేసిన తర్వాత మాత్రమే నష్టం ఎంత జరిగి ఉంటుందనేది అంచనాకు రాగలని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ఘటనతో మంగళవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమంపై బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నెలకొంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో. కొన్ని కిలోమీటర్ల మీద నల్లటి పొగ ఆవరించేసింది. ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకునే మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఇంటర్నల్గా జరిగిన ప్రమాదమా లేకపోతే ఏమైనా కుట్రకోణం ఉందా, దీన్ని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా అనే అన్ని కోణాలు కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, ఇంటర్నల్గా జరిగిన తప్పిదమా లేకపోతే దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా అక్కడ మంటని అదుపులోకి తీసుకురావడం అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యం. ఫస్ట్ మంటలు అదుపులోకి వచ్చాయి, అక్కడ పరిస్థితి అదుపులోకి ఉందంటే ఆ తర్వాత దానికి తగినట్టుగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ప్రమాదానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది ప్రస్తుతం అక్కడ ఎంప్లాయీస్ని సేఫ్గా బయటికి తరలించడం, దాంతోపాటు ఆ మంటలు మిగిలిన ప్రాంతాలకి వ్యాపించకుండా మిగిలిన యూనిట్స్ కావచ్చు లేకపోతే మిగిలిన ప్రదేశాలకి వ్యాపించకుండా ఆ మంటను అదుపులోకి తీసుకురావడం అండ్ దాంతోపాటు ఈ ప్రమాద తీవ్రత పెరగకుండా దాన్ని ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఆ ప్రమాదాన్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేయడం